ఇక్కడ ప్రభువును కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల. మరి ప్రభు దగ్గరికి అనేకులు వచ్చారు, రోగులు వచ్చారు. ఒక స్త్రీ అయితే 12 సంవత్సరాలు రక్తస్రావం చేత బాధపడుతుంది. ఒక ఆమె అయితే 18 ఏండ్లు మరి ఒక దురాత్మ బాధించి మరి సరిగా నిలబడలేకపోయిందంట. ఒక వ్యక్తి అయితే మూగ చెవిటి ఆత్మ కలిగి నీళ్ళల్లో మరి అగ్నిలో పడుతున్నట్టు తన కుమారుడు. ఇలాగ ప్రభు దగ్గరికి అనేకులు తీసుకొచ్చినప్పుడు సునేఫెనికులు అనే స్త్రీ తన కుమార్తె దెయ్యం పట్టినప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి మరి వచ్చినట్లుగా వాక్యములు వచ్చి వస్తున్నాం. అంటే వీరందరూ ఏమైపోయారంటే వచ్చిన ప్రతివారు కుమారుని దగ్గరికి, కుమారుని ఒప్పుకున్నవారు, కుమారుని యొక్క చేతులు తాకబడినవారు, లేకపోతే ఆయన వస్త్రాలు ముట్టినవారు, ప్రభు యొక్క దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా స్వతంత్రులయ్యారు. వారి వారి సమస్యల నుంచి, పాపము నుంచి, వ్యాధుల నుంచి విడుదల పొందినట్లుగా వాక్యములో చూస్తున్నాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిత్యముగా స్వతంత్రులై ఉంటారంట. కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మాత్రమే నిత్యముగా మనము స్వతంత్రులై ఉంటామని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎంత అద్భుతమైన కార్యం ప్రియులారా, ప్రార్థన చేసుకోవాలా. అందుకే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విమోచన, రక్షణ. ఇక మరి ఏ నామము లేదు, ఎటువంటి నామము లేదు. ఆయన ద్వారా ఈరోజు ఒకవేళ పాపములో, పాపానికి దాసత్వం అయిపోయావా, బలహీనతకు, చెడుకు, లేదా చెడ్డ క్రియలకు, అసహ్యమైన కార్యాలకు, అపవిత్రమైన వాటికి, చెడ్డ వాటికి, చెడు తలంపులకు, చెడు ఆలోచనకు, చెడ్డ చూపులకు, మరి ప్రతి చెడు నుంచి దేవుడు విడిపించగలడు. ఇక్కడ చూస్తే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారంట. ఇలా చూస్తున్న మీ అందరి జీవితంలో నిజంగా ప్రభు నిజమైన స్వాతంత్ర్యాన్ని మనకి ఇవ్వబోతుందండి. మరి నిజమైన స్వాతంత్రం యేసు ప్రభులో ఉంది. నీ హృదయం స్వేచ్ఛగా మారిపోతుంది. నీ మనసు మరి ఎలా అంటే ఎటువంటిగా నేరారోపణ ఉండదు, బంధకం ఉండదు, పాపాన్ని గూర్చిన గిల్టీనెస్ ఉండదు. యేసు ప్రభుని ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితం మారిపోతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే అబ్రహాము సంతానాన్ని నాకు తెలియను, ఆయనను మీరు నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతిలే బోధించుచున్నాను. నా ప్రకారంగా మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారు వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అన్నాడు. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము క్రియలు చేతులు. అంటే వాళ్ళు చెడ్డ క్రియలు ఉన్నాయి, చంప చూచుచున్నారట. మరి చంప చూచుట అనే క్రియ అబ్రహాములో లేదు. మరి ఇక్కడ చూస్తే మరి ఎటువంటి క్రియలు కలిగి ఉన్నారు? అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేతురు. అబ్రహాం నీతి క్రియలున్నాయి. అబ్రహాము తన కుమారుని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము ఎటువంటి మరి తప్పిదము చేయలే, దేవునికి సంపూర్ణంగా లోబడినట్లుగా చూస్తున్నాం. మరి మీరేం చేస్తున్నారు? యేసు ప్రభుని, సత్యమును చెప్పడానికి వచ్చిన యేసు ప్రభుని చంప చూచినట్లుగా వాక్యంలో రాయబడింది. దేవుని వల్ల వినిన సత్యము మీతో చెప్పినలా మీరిప్పుడు చంప చూచున్నారే, అట్లా అబ్రహాము చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పను. ఎవరి తండ్రి? మరి అపవాది అయిన సాతాను. వాని క్రియలేంటి? మనం చంపటం, కొట్టటం, మరి రకరకాలు ఇప్పుడు చూస్తున్నాం, రకరకాల క్రియలు చూస్తున్నాం. మరి మణిపూర్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు చూస్తున్నాం. ఇవన్నీ ఎటువంటివి? మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని ఆయన చెప్పగా యేసు వారితో దేవుడు మీ తండ్రి అని ఇలా మీరు నన్ను ప్రేమించరు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చున్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ వినకుండా నేరకుండాటే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడేండి, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడువాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం అంటుంది. యేసు ప్రభు సత్యమునకు జనకుడైతే వాడు అబద్ధానికి జనకుడు అంట. మరి వాక్యములు చూస్తున్నాం, మన దగ్గర సత్యమే లేదంట. మరి ఎవరు మనల్ని ఈ విధంగా ఈ పాపము నుంచి విడిపించగలరంటే మరి ప్రభు అయిన యేసయ్య
అవును, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైంటారని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు నిజమైన స్వాతంత్ర్యాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు.